'నాని అన్న హిట్ 3' మూవీ ఎలా ఉంది? సోది లేకుండా, స్పాయిలర్స్ లేకుండా పాయింట్ టు పాయింట్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య 'నాని అన్న' గతంతో ఈ మూవీ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ మూవీలో మనకు బాగా నచ్చేది 'నాని అన్న' క్యారెక్టర్. క్యారెక్టర్ మాత్రం భలే ఉంటుంది భయ్య. అదే కాకుండా ఫస్ట్ హాఫ్ మొత్తం లోగా ఉంటుంది భయ్య. అలా ఎందుకు చెప్తున్నాను అంటే సస్పెన్సివ్ గానే ఉంటుంది. కానీ బాగా ల్యాగ్ అనిపిస్తుంది. అది మనకి నచ్చదు. దానివల్ల 'నాని అన్న' బూతులైతే ఫస్ట్ హాఫ్ లో ఎరగా మాట్లాడుతాడు భయ్య. దానివల్లే ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు అనుకుంటున్నా. తర్వాత భయ్య సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది భయ్య. సెకండ్ హాఫ్ ఉంటుంది భయ్య. వామ్మో! 'నాని అన్న' ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ దాకా అరాచకం చేస్తాడు భయ్య. ఈ రకమైన యాక్షన్ నేను ఏ మూవీలోనూ చూడలేదు. మనం ఊహించుకోలేం. బాగా సాటిస్ఫై అవుతాం. సెకండ్ హాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగానే ఉంది. కాకపోతే భయ్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకొద్దిగా బాగా కొట్టుంటే బాగుండేది. ఎందుకంటే ఆ వైలెన్స్ కనమాట ఆ మ్యూజిక్ అంత సెట్ కాలేదు అని నాకు అనిపించింది. అదే కాకుండా భయ్య దీంట్లో సాంగ్స్ భయ్య సాంగ్స్ మరి ఎక్కించేలా అయితే అస్సలు లేవు. బ్రేక్ అని చెప్పొచ్చు. అదే కాకుండా దీంట్లో